హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత RC16 అంటూ మరి తెరపైకి ఎక్కబోతున్నారు అనమాట. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుంది బుచ్చిబాబు సనా. అయితే ఈ సినిమాకి మంచి ప్లాన్ తోటే బుచ్చిబాబు సనా నడిపిస్తున్నాడు అనమాట. అయితే అంతేకాకుండా ఈ సినిమాని సమర్పిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. అంతేకాకుండా ఇది కొత్త బ్యానర్ అయిన మన వృద్ధి మూవీ బ్యానర్స్ లో రాబోతుంది. దీంట్లో సుకుమార్ రైటింగ్ మూవీ బ్యానర్ కూడా భాగస్వామ్యం వహిస్తుందంట. అయితే ఈ సినిమానే మన గ్లోబల్ స్టార్ లైఫ్ లోనే భారీ బడ్జెట్ రెమ్యూనరేషన్ తో రాబోతుంది. అయితే ఈ సినిమాకి ఏకంగా 400 కోట్లకు రెమ్యూనరేషన్ ఖర్చు కాబోతుందంట. అయితే అంతేకాకుండా ఈ సినిమాకి టాప్ మోస్ట్ అయిన మన ఇండియన్ నెంబర్ 1 AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారంట. ఈ సంగీతాన్ని ఇక మనం వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఈ సినిమాలో ఇక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ని బయటకు తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరి రెమ్యూనరేషన్ ని చూసుకున్నట్టయితే భారీ బడ్జెట్ లోనే ఇవ్వబోతున్నారట. అయితే ఇవే కాకుండా ఇప్పుడు సినిమా తర్వాత ఇక బుచ్చిబాబు సనా తన రెమ్యూనరేషన్ ని ఒక ఫిక్స్డ్ గా తీసుకుందాం అనుకున్నారట. కాకపోతే బడ్జెట్ కాస్త ఎక్కువ అనిపించడంతో ఆయన రెమ్యూనరేషన్ ని కూడా వదులుకున్నారట. ఇప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. ఏంటా అంటే అది కూడా ఇప్పుడు వచ్చే లాభాలు అంటే సినిమాలో వచ్చే లాభాలని బట్టి ఆయన అమౌంట్ ని తీసుకోవడం జరుగుతుందంట. ఆయన వచ్చిన ఆదాయంలో సగంగా పంచుకోబోతున్నారట. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు మన బడా దర్శకులు అంతేకాకుండా హీరోలు కూడా ఇదే వేలో నడుస్తున్నారు. అలానే మన బుచ్చిబాబు సనా కూడా వచ్చిన ఆదాయంలో సగంగా పంచుకోబోతున్నారట. ఇంతే కాకుండా ఈయన తీయబోయే సినిమా మీద చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతకు మించి నమ్మకం గట్టిగానే ఉందంట. ఇంతే కాకుండా దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేనండి విలన్. ఈ సినిమాలో విలన్ వచ్చేసి మన విజయ్ సేతుపతి. ఈయన గనక కన్ఫర్మ్ అయితే మాత్రం స్క్రీన్ పైన ఒక మంచి పర్ఫార్మెన్స్ ని చూడొచ్చు. స్టార్ యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ ది బెస్ట్ లో కనిపించబోతుంది. ఇంతే కాకుండా బాలీవుడ్ బ్యూటీ అయిన జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో ఒక భాగమే అనుకోవచ్చు. అదేనండి హీరోయిన్ తనే అని కన్ఫర్మ్ కూడా అయిపోయింది. ఇంకా ఈ వీళ్ళ కాంబినేషన్ లో చూస్తున్నట్టయితే సినిమా అదరహో అనిపించబోతుంది. ఇంకా ఆదాయం ఎందుకు రాదు, అలానే ఈ సినిమా హిట్ ఎందుకు కాదు అన్నట్టుగా నమ్మకాలు వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ ని చూడటానికి ప్రేక్షకులు కూడా బాగానే వస్తున్నారు. చాలా ఆశలే పెట్టుకున్నారు అనుకోవచ్చు. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.